దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. రైట్, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో ఈ మాటలు రాయించినటువంటి వారు ఎవరు అనగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి ఒక మాట. ఇది ఒక ప్రవచనం, ఇది ఒక కాలానికి, ఇది ఒక సమయానికి, ఇది ఒక రోజుకు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఆగిపోయినదైతే కాదు. ఎన్నో వందల సంవత్సరాల క్రితము దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని రాయించి నేడు చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఇది అన్వయించాలని ఆయన నిర్ణయించాడు. ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఒక వర్గానికి తీసుకొని, ఒక మనుష్యులను తీసుకొని, కొంత ప్రజలు తీసుకొని, మీరు మాత్రమే రక్షణ పొందండి, మీరు మాత్రమే మారు మనసు పొందండి, మీరు మాత్రమే నా దగ్గరికి రండి అని దేవుడు చెప్పలేదండి. దేవుడు ఏం చెప్పాడంటే, భూదిగంతముల నివాసులారా, ఈ భూలోకములో భూదిగంతముల వరకు, దిగంతముల వరకు ఎందరైతే ఉన్నారో, ఎంత మనుష్యులైతే ఉన్నారో, ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో, దేవుడి సన్నిధానములో దేవుడి చిత్త ప్రకారము ఎందరైతే దేవుడు నిర్మించి ఉంటున్నాడో, మట్టిని తీసి మనిషిగా మార్చి ఆ మనిషికి జీవాత్మను ఉదగా నరుడు జీవించినటువంటి మనిషిగా, ఒక ప్రాణిగా, ఒక వ్యక్తిగా దేవుడు మార్చాడు. అయితే ఆ విధంగా చేసినప్పుడు ఆ మనుష్యులు ఎందరైతే ఉన్నారో, ఆ మనుష్యులందరినీ కూడా ఈ రాత్రి దేవుడు ఒక పిలుపు ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఏంటంటే, ఓ భూదిగంతములలో ఉన్నటువంటి నివాసము చేస్తున్నటువంటి నివాసులారా, భూదిగంతములలో, పట్టణాలలో, పల్లెలలో, అరణ్యములలో, దేశాల్లో, విదేశాలలో, ఏ ప్రాంతములలో నివాసము చేసినటువంటి ప్రతి ఒక్క నివాసి ఈ రాత్రి దేవుడు చెబుతూ ఉన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందు. అంటే దీని అర్థం ఏంటి? నా వైపు చూచి రక్షణ పొందంటే అర్థం ఏంటి? రక్షణ ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర రక్షణ లేదు. రక్షణ అనగా సాల్వేషన్. మనిషికి మరొక మాటలో చెప్పాలంటే, రక్షణ అనగా ఒక ప్రొటెక్షన్, అనగా ఒక కాపుదల. దేవుడి దగ్గర ఉన్నటువంటి కాపుదల, దేవుడు ఇస్తున్నటువంటి కాపుదల మరి ఏ ఒక్క వ్యక్తి కూడా కాపుదల ఇవ్వలేడు. రక్షణ ఎంత ప్రొటెక్షన్ నువ్వు పెట్టుకున్నా, ఎంత గన్మెన్లను పెట్టుకున్నా, ఎవరిని నువ్వు పెట్టుకున్నా కూడా యేసయ్య కాపుదల లేనిది ఒక్క చీమ కూడా నీకు హాని చెయ్యదు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఓ భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, నేను మీకు రక్షణ ఇస్తాను. నా వైపు చూడండి, నేను మీ జీవితాలు మారుస్తాను. నా వైపు చూడండి, మీ జీవితాల్లో సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను. చాలా కుటుంబాల్లో ఈరోజు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నెన్నో పలు రకాలుగా డబ్బు ఉందయ్యా, ఆస్తి ఉందయ్యా, ధనం ఉంది కానీ, సంపద ఉంది కానీ, అన్ని ఉన్నాయి కానీ లేనిది ఏంటో తెలుసా? రక్షణ లేదు. లోకంలో ఎన్నో జయాలు చూచాడు, ఎన్నో జయాలు. అతనికి అపజయం అంటే ఏంటో కూడా తెలియదు. అన్ని జయాలు చూసిన వాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక్కడు లోకమంతా సంపాదించుకునినను ఈ రాత్రి ప్రాణము కోల్పోతే వాడికి ఏంటి లాభం?
లాభం ఉంటుందండి? రక్షణ లేదు. అందుకే దేవుడు అంటున్నాయ్యా, లోకమంతా సంపాదించుకున్నావు, ఇదిగో నేను కాపాడబడాలి, నేను రక్షించబడాలి, నా జీవితం మార్చబడాలి, నా కుటుంబం బాగుపడాలి, ఇదిగో నాకంటూ ఒక స్టేటస్ కావాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి మొత్తం ఒక స్కెచ్ గీసుకున్నవాడు, ఒక మొత్తం రాసుకున్నవాడు ఉదయం లేచి చూసేసరికి ప్రాణం కోల్పోయాడంట. ఏంటిరో బాబు, కోట్లుగా పరగలెత్తి ఉన్నావు కదా, నీ డబ్బులను రక్షించలేదా, నీ ఆస్తిని రక్షించలేదా? కారణం ఏంటంటే అంటున్నాడు, అంత కూడా సంపాదించుకున్నాను, కానీ నా ఆత్మను మాత్రం నేను నా యొక్క వశములో లేదు. ఆత్మను బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, కానీ ఆత్మ తాను కలుగజేసిన దేవుడి యొద్దకు చేరును. హల్లెలూయా. బైబిల్లో వాక్యం దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు శరీరమును పాడు చేయడానికి నువ్వు భయపడు, కానీ శరీరమును ఆత్మను నాశనము చేయవాడికి నువ్వు భయపడు అంటున్నాడు. శరీరాన్ని పాడు చేసేవానికి నువ్వు భయపడమాకు. ఏ క్షణం నుంచి సరే, ఏ పక్క నుంచి సరే శత్రువు వచ్చేసి నీ మీద దాడి చేసి నీ శరీరాన్ని పాడు చేయొచ్చు, కానీ నీ ఆత్మను నాశనము చేయవాడు, నీ ఆత్మను పాతాళములో వేయువాడు ఎవరో తెలుసా? అది జీవము కలిగినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు పలుకుతున్న ఒక మాట, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ లేక, సమాధానం లేక, ఐక్యత లేక, నెమ్మది లేక, జీవితంలో సమాధానం లేక కృంగిపోతున్న బిడ్డలారా, ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడుతున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి. నేను మీ దేవుడను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు చెబుతున్నాడు, నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మీ దేవుడను. నువ్వు నా దగ్గరకు వస్తే నీ బంధకాల నుంచి విడిపిస్తాను. ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కరెక్ట్ 3 మాటలు. మొదటి మాట, ఆయన వైపు చూస్తే ఏమి కలుగుతుంది? చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7 నుంచి 8 వాక్యములు ధ్యానించండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7 నుంచి 8 వాక్యాలు. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి నీ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసెకు సెలవిచ్చెను. హల్లెలూయా. నాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుడికి విరోధముగా, దైవ సేవకుడైనటువంటి మోసెకు విరోధముగా తిరుగుబాటు చేశారంట. ఈ రాత్రి, ఈ రోజుల్లో ఎంతమంది దేవుడికి తిరుగుబాటు చేస్తూ తిరుగుతూ ఉన్నారు? ఎంతమంది దేవుడికి తిరుగుబాటు చేస్తూ తిరుగుతూ ఉన్నారు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది దేవుడి సన్నిధికి వస్తున్న వాడు సైతము దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయితే తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పాలు వచ్చేసాయంట. తాపకరమైనటువంటి సర్పాలు అనగా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, వ్యాధి బాధలు, అవన్నీ కూడా వారి మధ్యకు వచ్చి వారిని వెంటాడుతూ, వారిని బాధిస్తూ, వారి జీవితాల్లో ఇదిగో వారి నాశనం చేస్తూ ఉన్నప్పుడు మరలా వారు ఎక్కడికి వచ్చారంట? దైవ సేవకుని దగ్గరకు వచ్చేసి, అయ్యా మేము దేవుడికి నీకును పాపము చేశాము, విరోధముగా మాట్లాడి ఉన్నాం గనుక నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే ఈ తాపకరమైనటువంటి సర్పముల నుంచి విడుదల మీ దేవుడు నాకు కలుగ చేస్తాడు కనుక నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడండి.
చెప్పంగానే మోసెకు దేవుడు చెబుతున్నాడు ఏమని, ఒక ఇత్తడి సర్పమును నువ్వు చేయించి దాని వైపు చూచిన వారికి విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడుదల కలుగుతుంది. కరవబడిన ప్రతివాడు, కాటు వేయబడిన ప్రతివాడు, దెబ్బతిన్న ప్రతివాడు, బాధలో ఉన్న ప్రతివాడు, వేదనలో ఉన్న ప్రతివాడు, సమస్యలో ఉన్న ప్రతివాడు యేసు వైపు చూస్తే విడుదల పొందుకుంటున్నాడు. హల్లెలూయా. యేసు వైపు చూస్తే స్వస్థత పొందుకుంటున్నాడు. యేసు వైపు చూస్తే ప్రతి బంధకాల నుంచి విడిపించబడి క్రీస్తు మార్గంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఒక తాపకరమైనటువంటి ఆ సర్పం యొక్క ప్రతిమను చేసి అక్కడ పెట్టినప్పుడు దాని వైపు చూశారు. అయితే ఆ తాపకరమైనటువంటి ఆ సర్పము ఏంటి, అది ఎవరు, దానికి కారణం ఏంటి, ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చప్పట్లు బిగ్గర కొడదాం ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోసే సర్పమును ఏ విధంగా ఎత్తి ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని యేసు వద్దకు వచ్చే ప్రతి వాడు కూడా నశించిపోవుట దేవుడికి ఇష్టము లేదు. నీవు నశించిపోవుట దేవుడికి ఇష్టము లేదు. నీవు ఎంతో విలువైన వాడవు, నువ్వు ఎంతో విలువైన దానవు. ఎంత విలువైన వాడవంటే ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భార్య బంధువుల కంటే, భర్త బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నువ్వు ప్రేమించిన వారి కంటే కూడా విలువైన ప్రేమతో, అత్యున్నతమైనటువంటి ప్రేమతో ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన సన్నిధానములో నిన్ను ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా ఏర్పరచుకొని నేడు ఇక్కడ పరిశుద్ధుల గుంపులో నిన్ను దేవుడు చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఇష్టమయ్యా నీకు యేసయ్య అంటే, యేసయ్యకు నువ్వు ఎంత ఇష్టమయ్యా అంటే, ఒక భార్య ఒక భర్త పెళ్ళైన కొత్తలో వాళ్ళు అనుకుంటారు ఏమని, ఇదిగో నువ్వంటే నాకు ప్రాణం. భర్త అంటాడు భార్యతో, భార్య భర్తతో అంటది నువ్వంటే నాకు ప్రాణం అంటది. ఎంతకాలం? 1 or 2 years, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. 3వ సంవత్సరం కాస్త పిల్లల పైన ప్రేమ, ఆ పిల్లలు కొంచెం పెద్దగైతే ఆ తర్వాత వాళ్ళ మీద కూడా ప్రేమ, మళ్ళీ ఈ విధంగా కొంచెం ఎంతవరకు ప్రేమ? కొంతవరకు ప్రేమ. యేసయ్య అంటాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే కూడా లెక్కలేనంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. చాలా మంది అనుకుంటున్నాను నేను ఎవరు కూడా ప్రేమించట్లేదు, నన్ను తల్లి ప్రేమ నోచుకోలేదు, తండ్రి ప్రేమ నోచుకోలేదు, భర్త ప్రేమ నోచుకోలేదు, భార్య ప్రేమ నోచుకోలేదు, నన్ను ఎవరు కూడా ప్రేమించట్లేదు అనేసి అనుకుంటున్నావు బిడ్డ. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమేన్. గనుడవైతివి. అయితే గనుడవైనటువంటి నీవు, గనురాలైనటువంటి నీవు దేవుడికి నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో? నువ్వు చిన్న పిల్లలాగా ఉన్నావు తెలుసా? చిన్న పిల్లలు ఎవరైనా తోసి పక్కన పడేస్తారా? ఇష్టమైన కుమారుణ్ణి, ఇష్టమైన కుమార్తెను వెళ్ళిపో అనేసి పక్కకు తోసేస్తారా? తోసేరే. మరి ఆ పిల్లలను అక్కున చేర్చుకొని వారిని ఎంతగా ముద్దులాడి మరి కావలసినవన్నీ కూడా ఏ విధంగా ఇస్తారో అలాగే నీ దేవుడు అంటున్నాడు, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. హల్లెలూయా. ముద్దిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను. అయితే ముద్దిమి వచ్చు నేను ఎత్తుకుంటాను కనుక నీవు నశించిపోవుట నాకు ఇష్టము లేదు. నశించిపోవుట నాకు ఇష్టం లేదు కాబట్టి నీవు ఏం కావాలంట? నిత్య జీవాన్ని పొందుకోవాలి.
నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూచిన వారికి నిత్య జీవం. నాడు అరణ్యములో సర్పము కాటుకు బలైపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదిగో ఎత్తబడినటువంటి ఆ యొక్క సర్పం వైపు చూడంగానే వారికి విడుదల కలిగింది, వారికి స్వస్థత కలిగింది, వారు విడిపించబడ్డారు, మరణ బంధకముల నుంచి విడిపించబడ్డారు, వారి జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి, దేవుని వైపు మార్చబడ్డారు, రక్షించబడ్డారు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వసించినటువంటి నీవు ఆయన నిన్ను ఒక కన్న కుమార్తెలాగా, కన్న కుమారుడిలాగా నిన్నెంతగానో ప్రేమించాడు, హక్కున చేర్చుకున్నాడు, ఎంతగానో నిన్ను నీ జాలి చూపి విడువక నీ కృప చూపుతున్నాడు. కనుక నీవు నశించిపోవుట నీ దేవుడికి ఇష్టము లేదు. కనుక నువ్వు ఎక్కడికి చేరాలి? ఈ రాత్రి నువ్వు చనిపోయిన కూడా పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను అనేటువంటి ధైర్యముతో నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను, నా దేవుడు నన్ను ఈ రాత్రి నా ప్రాణం పైన కూడా సరే నా తండ్రి కుడి పార్శ్వము నేను కూర్చుంటాను అని ఒక ధైర్యముతో నువ్వు చెప్పగలగాలి. ఆ ధైర్యం నీకుందా బిడ్డ? ఆ ధైర్యంతో చెప్పగలుగుతున్నావా? నేను పరలోక రాజ్యానికి చక్కగా వెళ్తాను, మధ్యలో ఆకాశ మండలం అందునటువంటి ఏ దురాత్మ శక్తికి నేను దొరకను, నా ఆత్మ సరాసరిగా నా ప్రభు సింహాసనం చేరుతుంది అనే ధైర్యం నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగలగాలి. నువ్వు అది చెప్పగలగాలంటే నీవు ఎవరి వైపు చూడాలి? నిత్య జీవాన్ని పొందాలంటే నిత్య జీవం ఇచ్చినటువంటి దేవుడి వైపు నువ్వు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, ఏ బంధకంలో ఉన్నావు బిడ్డ? ఈ రాత్రి నువ్వు ఏ బంధకంలో నువ్వు ఉన్నావు? ఏ బంధకాలను పట్టి పీడిస్తా ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందులు అనే బంధకమా? అప్పుల బాధలు అనే బంధకమా? అనారోగ్యం అనే బంధకమా? ఇదిగో కుటుంబ సమస్యలు అనే బంధకమా? ఏ బంధకములోనూ బంధించబడి ఈ రాత్రి ఇక్కడ కూర్చొని దేవుడు వాక్యాన్ని వింటున్నావు. ఏ బంధకమును బంధించబడి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బంధకములో ఉన్నప్పటికీ బంధకములలో పడి ఉండి నిరీక్షణ కరవాలరా మీ కోటలో ఆమేన్ ఎక్కడ ప్రవేశించాలంట? మీ కోటలో మరలా అంటే అర్థం ఏంటి? నేను కోటలో ప్రవేశించలేనేమో, ఈ బంధకాలను బంధించబడి ఉన్నాయి, నా జీవితం బాగుపడదేమో, ఈ అప్పుల బాధల్లో కూరుకుపోయాను, నేను బయటికి రాలేనేమో, అనారోగ్యం కింద నేను బంధించబడి ఉన్నాను, ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుందో చావుకు దగ్గరగా అయిపోయాను, నన్ను విడిపించే వారు ఎవరు లేక నేను పడి ఉన్నాను అనుకుంటున్నావు బిడ్డ. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బంధకం నేను బంధిస్తావని? కుటుంబంలో సమాధానం లేదా? సమాధానం లేని బంధకమా? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? భార్య భర్తల మధ్య ఐక్యత లేదా? అత్త కోడల మధ్య సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం లేదా? నెమ్మది లేదా? ఏ బంధకం నేను బంధిస్తా ఉంది? ఏ బంధకంలో పడి ఉండి నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఎంత మొరపెట్టినా కూడా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థనకు జవాబు రావడం లేదు. నా బ్రతుకెందుకు ఇలాగ అయిపోయింది అన్నటువంటి నిరాశలో ఉన్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. కారణం ఏంటో తెలుసా? రెండింతలుగా మేలు చేస్తాను. నీ జీవితంలో దేవుడు రెండింతలుగా మేలు చేయునుగాక, రెండింతల మేలుతో నింపునుగాక, నీ బంధకములు తెంచివేయునుగాక, నీ బంధకములు అన్ని కూడా ఈ రాత్రి చేతుల సంఖ్యలు తెంచివేసి సమాధానం ఇచ్చునుగాక, సహాయం చేయునుగాక. యేసు వైపు చూడమ్మా. ఎంతకాలం కన్నీరు కారుస్తుందో, ఎంతకాలం దిగులు పడుతావు, ఎంతకాలం నా జీవితంలో ఈ కన్నీరు ఎక్కువైపోతుందయ్యా. ఒక మాట చెప్పనా? సమస్య వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా సమస్య కలిగినప్పుడు మనుషులతో నువ్వు పోరాడమాకు.
నా సమస్య వచ్చిందయ్యా, ఇదిగో ఈ సమస్య నుంచి నీకేం తెలుసు అని మనుషులతో పోరాడు. మాకు సమస్య నుంచి బయట పడవేసినటువంటి దేవుడితో పోరాడు యాకోబు వలె. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సమస్యల్లో పడినప్పుడు, సమస్యల్లో కృంగిపోయినప్పుడు ఒక్కడే దేవుడి దగ్గర ఎలా పోరాడాడంటే హోషేయ గ్రంథంలో రాస్తాడు, యాకోబు మగసిరి కలవాడై దేవుడితో పోరాడిన. చప్పట్లు బిగ్గరకూడదమ్మా? హల్లెలూయా. మగసిరి కలవాడై యాకోబు దేవుడితో పోరాడాడు. ఈ రాత్రి నువ్వు సమస్యల నుంచి భయపడకూడదు. కారణం ఏంటో తెలుసా? బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. రెండింతలుగా మేలు చేసే దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది వాగ్దానం. రెండింతలుగా మేలు చేసే దేవుడు. కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి నీకు అనుగ్రహించే దేవునితో మాట్లాడుతున్నాడు. రెండింతలుగా మేలు నేను చేస్తాను. ఏ బంధకం నిన్ను వెంటాడుతుందో ఆ బంధకం విడుదల కావాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే బంధకముల నుంచి విడుదల కలుగుతుంది. రెండవది, యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 4-5 వాక్యములు ధ్యానించండి. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల కోరికలు ఎలా ఉంటాయంటే, కొంచెం ఒక మనిషి బాగా కనబడితే చాలండి, ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని ఇస్తాడో, ఎంత మనకి ఏం చేస్తాడో, షూట్ బూట్ వేసుకుని పక్కన కూర్చుంటే చాలు, అబ్బో ఈయన ఎంత గొప్పవాడో. ఏంటండి, నేను ఒక మాట చెప్పనా? నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. కారణం ఏంటో తెలుసా? ఎందుకొరకయ్యా దైవజనుడా, ఎందుకు ఈ మాట చదువుతున్నావు? నాకంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు, నాకంటే పేరు మోసిన మహానుభావులు ఎందరో ఉన్నారు, నాకంటే ఎంతో 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 గొప్ప వాళ్ళు ఉన్నారు అనేసి నువ్వు అనుకున్నావా? కాదు, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఎందుకో తెలుసా? దేవుడు సమస్త సృష్టినంతా కూడా మాట ద్వారా కలుగజేశాడు. దేవుడు మాట ద్వారా సృష్టినంతా కలుగజేశాడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే ఆయన కష్టపడి చెమట కార్చి నిన్ను తయారు చేశాడంటే నీకంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుని అంత గొప్పవాడిగా చేశాడు కనుక నా దేవుడు నాకంటే గొప్పవాడిగా ఎవరిని కూడా చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మరొక మాట చెప్పనా? దేవుడు కలుగజేసిన ఈ సృష్టి అంతటి పైన దేవుడు సింహానికి అధికారం ఇవ్వలేదు, పులికి అధికారం ఇవ్వలేదు, ఏ పక్షిరాజుకు అధికారం ఇవ్వలేదు. దేవుడు కలుగజేసిన సృష్టి అంతటి పైన దేవుడు ఒకే ఒక్కరికి అధికారం ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? మనుషులమైనటువంటి మనకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మనుషులమైనటువంటి మనకు మాత్రమే దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అధికారి తక్కువైన వాడా, చిన్నవాడా, లేనివాడా? అన్ని ఉన్నవాడు. కారణం ఏంటో తెలుసా? అన్ని ఉన్నా కూడా ఈరోజు నీవు ఏమీ లేనటువంటి వాడిగా నువ్వు పిలువబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నాకు ఏమీ లేదు, నేను చిన్నవాడిని, ఏమీ లేని దాన్ని అనుకుంటున్నావు. డబ్బు కంటే కూడా, ప్రాణము కంటే కూడా విలువైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక సమస్తం మీద ఆయన నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు, యోహానులు శృంగారమును దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు కనబడతాడు. వాళ్ళకి ఆ కుంటివాడి 4 మనుషులు మోసుకొని పోతున్నారంట. రోజు వారిని చూస్తున్నాడు. వారిని చూసి వీరి దగ్గర తెల్లని బట్టలు వేసుకుని వీరు ఉన్నారు కనుక వీరి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో వీరి దగ్గర అనేసి చూడడం ప్రారంభించాడంట. వాళ్ళు అన్నారు, బాబు నాయనా మీరు నా వైపు చూడంతే, మా వైపు తేరు చూడు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు వీరి దగ్గర ఏదైనా వెండి, బంగారము, ఇంకా ఇతరత్వమైనది ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండియు బంగారమును ఏమీ లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ వాక్యం అంటున్న ప్రియుదో బిడ్డలారా, యేసు వైపు నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో నీకు స్వస్థత కలుగుతుంది. మనుషుల వైపు చూడమాకు ఎప్పుడు కూడా. బైబిల్లో వాక్యం ఉంటుంది, మనుషుల నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుదాం మేలు అనేసి దేవుడు చెబుతున్నాడు. ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతాం? నా వారు, నాతో ఉన్నవారు, నన్ను ప్రేమించేవారు ఉన్నారు అనేసి అనుకుంటున్నావా? యేసు వైపు చూస్తే రక్షణ, యేసు వైపు చూస్తే స్వస్థత. ఎందుకొరకు మాతో చూడమని వారు అన్నారంటే, నీకు స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా దానిని అనుగ్రహించేవాడు దేవుడు కాబట్టి. కారణం ఏంటి? అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామములలో రక్షణ లేదు. హల్లెలూయా. యేసు నామములోనే రక్షణ. మా వైపు చూడయ్యా. ఇంతకాలం నీ జీవితంలో ఎందరో మనుషుల వైపు నువ్వు చూసావు. ఇంతకాలం నీ జీవితంలో ఎందరో రాజుల వైపు నువ్వు చూసావు. ఆ శృంగారం దేవాలయానికి ఎందరో ప్రధానులు వచ్చారు, మంత్రులు వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు. వారందరి వైపు కూడా చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ విడుదల కలగట్లేదు. అందరు వస్తున్నవారు ఇతను అడుగుతున్నటువంటి ఒక భిక్షం మాత్రమే వేస్తూ వెళ్తున్నారు. కానీ అతనికి రక్షణ ఉంది, అతనికి క్షమాపణ ఉంది, అతనికి విడుదల ఉంది, అతనికి స్వస్థత ఉంది, అతని కాళ్ళ చీళ్ళ మండలాల్లో స్వస్థత కలిగించే దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు ఎవరు కూడా లేరు. రాత్రి నీ జీవితంలో చాలా మంది కూడా అవసరతకు మాత్రమే మనిషిని వాడుకునేవారు ఎందరో ఉన్నారు. ఒక్క దేవుడు మాత్రమే స్వస్థత అనుగ్రహించి నీకు ఏది కావాలో హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సమకూర్చే దేవుడు ఆయన. వారి వైపు చూచినటువంటి కుంటివాడు స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఎందరో డాక్టర్లకు నేను చూపించాను, ఎన్నెన్నో మందులు వాడుతున్నాను, కానీ నాకు విడుదల కలగట్లేదు. ఎన్నెన్నో మరియు వైద్యులను నేను సంప్రదించాను, నాటు మందులు వాడుతున్నాను, హోమియోపతి మందులు వాడుతున్నాను, తర్వాత ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, ఎన్నెన్నో వాడుతున్నాను, కానీ నాకు విడుదల లేదయ్యా, నాకు స్వచ్ఛత లేదయ్యా, నాకు ఎందుకు ఈ అనారోగ్యం అని చెప్పి బాధపడుతున్న బిడ్డ, యేసు వైపు నువ్వు చూడు, విడుదల స్వస్థత ఆయన ఇస్తాడు. చివరిగా యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వాక్యం ధ్యానించండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయెను. హల్లెలూయా. నీవు దేవుడి వైపు చూడాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు. చీకటి అంధకారమైనటువంటి జీవితంలో వెలుగు లేక చాలా మంది అనుకుంటారు, నా జీవితము చీకటికి చిరునామా లాంటిది, నా జీవితము అంధకారమే, నా జీవితము ఏ పని చేసినా సక్సెస్ లేదు, ఏ వ్యాపారం చేసినా సక్సెస్ లేదు, ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం లేదు, ఎంత నేను నా పని నా శక్తికి మించి ప్రయాణం చేసినా కూడా నాకు ఆశీర్వాదం లేదు. నేను నా జీవితము చీకటికి చిరునామా, ఏది కూడా నేను చేయలేకపోతున్నాను, నా జీవితమే అంధకారం అయిపోయింది అన్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఆయన తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వెలుగును అందించడానికి చీకటి అంధకార సంబంధమైనటువంటి మన జీవితాలకి వెలుగును ఇవ్వడానికి ఆయన ఏ వెలుగుగా వచ్చాడంటే, యోహాను సువార్త 1:9 దేవుడు అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు. నిజమైన వెలుగు ఆయన అంటే దీని ఆపోజిట్ వర్డ్ ఏంటి? అబద్ధపు వెలుగు కూడా ఉంది. సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడు. గొర్రె పిల్లల యొద్దకు తోడేలు గొర్రె పిల్ల చర్మాన్ని కప్పుకొని మీ మధ్యకు వస్తుంది, మీరు మోసపోకుడే. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ, నేను నిజమైన వెలుగుగా ఉన్నాను, లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని నేను వెలిగించుచున్నాను.
ఆయన నిన్ను వెలిగించడానికి నీ దగ్గరకు వచ్చాడు. నీ నుండి కోరుకున్నది ఆయన ఒకటే. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ డబ్బు దేవుడు కోరుకోలా, నీ అందము దేవుడు కోరుకోలా, నీ ఆస్తి దేవుడు కోరుకోలా, నీ టాలెంట్ దేవుడు కోరుకోలా. నీ నుంచి దేవుడు కోరుకున్నది ఒకటే, ఆ చిన్ని హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు రోజు నీ వైపు చూచి ఆయన చేతులు చాపుతున్నాడు. ఏమనో తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యం ధ్యానించండి. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనుచు లోపలలోని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపుచున్నాడు. హల్లెలూయా! దినమంతయు లోపలలోని ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరకు వస్తావా? చీకటి అంధకార సంబంధమైనటువంటి జీవితానికి నేను వెలుగును అనుగ్రహిస్తాను. నేను నిజమైన వెలుగు. నేను సాతాను చూపించే లోకం మలినమైనటువంటి ఈ వెలుగులను మోసపోమాకు, నీ కుటుంబాన్ని మోసం చేసుకోమాకు, నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. అంధకార సంబంధమైనటువంటి నీ జీవితాన్ని ఇదిగో నా చేతులు పెట్టు, నిజమైన వెలుగుగా నేను నిన్ను వెలిగిస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆ వెలుగైనటువంటి ఆ దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా? దేవా, నా జీవితంలో నేను నీకు వెలుగుగా ఉంటానయ్యా. నా జీవితంలో నేను అదిగో యోహాను సువార్త 5:35లో దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 5:35 ధ్యానించండి ఒకసారి. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా! అతను మండుచు ప్రకాశించున్నటువంటి దీపమై ఉండెను. ఒక యోహాను మండుతూ ప్రకాశిస్తుంటే, యోహానును కలవజేసిన దేవుడు నీ దేవుడు, యోహాను ప్రార్థన చేసిన దేవుడు నీ దేవుడు, యోహాను ప్రవచించిన దేవుడు నీ దేవుడు, యోహాను పాడిన దేవుడు నీ దేవుడు, యోహాను ఆరాధించిన దేవుడు నీ దేవుడు. నాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు, నేడు ఉన్న దేవుడు రేపు ఉంటాడు. కనుక ఆయన సన్నిధానంలో నీవు ఆయన యందు ఆనందించుటకు ఒక మండుచు ప్రకాశించినటువంటి దీపం వల్లే ఉండడానికి సిద్ధపడతావా? దేవుడు అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ రక్షణ జీవితాన్ని నువ్వు, దేవా నేను రక్షణ కలిగి మండుతూ ఇతరులను మండించగలిగే స్థానంలో నేను ఉంటాను ప్రభా. నేను ఒక్కడిని మండితే నాకు మంచిది కాదయ్యా. అనేకులు మండించాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులు నేను రగిలించాలయ్యా. నీ సన్నిధానంలో నేను ఫలిస్తానయ్యా. నా బంధకములన్నీ కొన్ని తెంచివేసావు, ఇతరులకు నేను సాక్షి బిడ్డగా ఉంటున్నాయా అంటూ ఒక తీర్మానం మనం చేసుకుందాం. అందరూ కూడా దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20